ఓకే. వెల్కమ్ టు ఆల్. టుడే క్లాస్ వచ్చేసి వర్క్ బుక్ వ్యూస్ అనమాట. వ్యూ ట్యాబ్‌లో వర్క్ బుక్ వ్యూస్. సో, ఇది నార్మల్‌గా ఇప్పుడు ఇలా ప్రెజెంట్ ఉంది కదా! మనకి ఈ షీట్ అంతా. సో, ఇలా ఉండేదాన్ని మనము నార్మల్ అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి పేజ్ బ్రేక్ ప్రివ్యూ అంటే ఇప్పుడు నేను ఈడ కర్సర్ ఇస్తున్నా. ఓకేనా? ఈడ. దీని మీద క్లిక్ చేయండి. అలా అన్నమాట. అంటే మొత్తం మనం ఎంతవరకు టైప్ చేసినామో అది మాత్రము ఈ పేజ్ బ్రేక్ రివ్యూ అనేది చూపిస్తుందన్నమాట. ఓకేనా? సో, ఇది నార్మల్ కావాలనుకోండి మళ్ళా నార్మల్ మీద క్లిక్ చేయాలి. సో అండ్ పేజ్ లేఅవుట్ ఒకసారి క్లిక్ చేయండి. సో ఇలా అంటే పేజెస్ డివైడ్ అయిపోతుంది అనమాట. సో ఇలా పేజ్ బ్రేక్ ప్రివ్యూ. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూడండి. సో నార్మల్ అలా నార్మల్ అయిపోతుంది. ఓకేనా? అండ్ మళ్ళీ నెక్స్ట్ చూడండి కస్టమ్ వ్యూస్. ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీరు సెలెక్ట్ చేసుకొని సో కస్టమ్ వ్యూస్ లేకపోయి సో ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి దీనికంటూ ఒక నేమ్ యాడ్ చేసుకోండి. సపోజ్ నేను ఇక్కడ ఏ అని ఇస్తున్నా, ఓకే చేసిన అంటే ఈ సెలెక్ట్ చేసుకున్న దాన్ని ఏ నేమ్తో నేను యాడ్ చేసుకున్నా. మళ్ళీ ఇక్కడ చూడండి ఇది సెలెక్ట్ చేసుకున్నా. సో కస్టమ్ వ్యూస్ అండ్ యాడ్ అండ్ బి ఇస్తున్నా ఇప్పుడు. ఏమి బి అండ్ ఓకే మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఇక్కడ కస్టమ్ వ్యూస్లు ఇవి ఏ మీద క్లిక్ చేసి షో మీద క్లిక్ చేస్తే దాన్ని చూపిస్తుంది. అదే కస్టమ్ వ్యూస్లు ఇవి బి మీద క్లిక్ చేసి షో మీద క్లిక్ చేస్తే ఇది చూపిస్తుంది. సో ఇలా ఈ వర్క్ బుక్ వ్యూస్ అనేది ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ లో వర్క్ అవుతుంది. ఓకేనా? సో ఇది నార్మల్. ఇలా ఉండేదాన్ని నార్మల్ అంటాం. సో అండ్ పేజ్ బ్రేక్ ప్రివ్యూ అంటే మనం ఎంతవరకు మ్యాటర్ సెలెక్ట్ చేసుకున్నామో టైప్ చేసుకున్నామో ఆ మ్యాటర్ అంతా చూపిస్తుంది అనమాట. సో ఇలా అండ్ నార్మల్. అండ్ పేజ్ లేఅవుట్ అంటే పేజ్ డివైడ్ అయిపోతుంది. ఓకేనా? సో అండ్ నార్మల్. అండ్ కస్టమ్ వ్యూస్ అంటే మనం తీసుకున్న మ్యాటర్ని ఒక నేమ్తో యాడ్ చేసుకొని దాన్ని మనకి షో చేసుకోవచ్చు అనమాట. సో సపోజ్ బి షో ఇలా ఆల్రెడీ మనం చేసుకున్నాం కాబట్టి. ఓకేనా? ఇంక కస్టమ్ వ్యూస్లో పోయి ఇంక ఒకవేళ వద్దనుకోండి సో డిలీట్ మీద క్లిక్ చేస్తే ఓకేనా ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి. ఓకేనా? సో ఇలా ఈ వర్క్ బుక్ వ్యూస్ అనే టాపిక్ అనమాట. ఓకేనా?